ఓం నారాయణ ఆదినారాయణ. భగవాన్ శ్రీ వెంకయ్య స్వామి లీలామృతం పారాయణ గ్రంథం. రచన డాక్టర్ ఎన్ సాయి శ్రీనివాస్ ఎంఏ పిహెచ్డి. గాత్రం గంటి రేవతి. సేకరణ మండవ రవికాంత్. ఈనాటి లీలామృతంలో భాగంగా మనం 191, 192, 193 లీలలు తెలుసుకుందాం. 191 మాయా వినోదం. స్వామివారు పెన్నబద్వేల్ దగ్గర ఉన్నప్పుడు ఒక అద్భుతమైన సంఘటన జరిగింది. ఒకసారి రాత్రి వేళ పెన్న వైపు వెళ్తుంటే అక్కడ శివాలయం దగ్గర కాపలా ఉండే పెంచలయ్య స్వామివారిని వెంబడించాడు. స్వామివారు నీటి మీద నడుచుకుంటూ లోపలికి వెళ్ళారు. పెన్న మధ్యలో తన పైపంచె వేసుకుని పద్మాసనం వేసుకొని కూర్చొని ఉన్నారు. పున్నమి వెన్నెలలో దేదీప్యమానంగా స్వామివారి ప్రకాశం చూడడానికి 2 కళ్ళు చాలడం లేదు. వారు ధ్యానంలో నిమగ్నమయ్యారు. ఇంతలో ఆశ్చర్యం కలిగించే విధంగా స్వామివారి చుట్టూ ఎవరో దివ్య శరీరం కలిగిన ఋషి సమూహం చుట్టూ కూర్చొని భజిస్తున్నట్లుగా పెంచలయ్య చూశాడు. ఇదంతా చూస్తున్న అతనికి భయం వేసింది. మన స్వామివారు ఎంత గొప్పవారు! ఇన్నాళ్ళు అందరూ పిచ్చి వెంకయ్య అని పిలుస్తున్నారు. సాక్షాత్తు శ్రీమన్నారాయణమూర్తి అవతారమే మన స్వామివారని భక్తితో నమస్కరించి ఆ తాటి చెట్టు చాటు నుండి చూస్తూ స్వామివారు ఎప్పుడు వస్తారో వారి కాళ్ళ మీద పడాలి అని ఎదురు చూస్తున్నాడు. ఈ లీల మనకు గురు చరిత్రను తలపిస్తుంది కదా. గురుడు గంధర్వపురంలో ఉన్నప్పుడు ప్రతిరోజు కొంతమంది యోగినులు సేవించిన దృశ్యం ఆ ప్రాంతంలో ఒక రైతు చూస్తాడు. స్వామివారు అతన్ని అనుగ్రహించి, మేము ఈ ప్రాంతంలో ఉన్నంతకాలం ఈ లీల ఎవరికి చెప్పవద్దని అతనికి చెప్పి ఆ రైతుని తర్వాత అనుగ్రహించడం కూడా జరుగుతుంది. అలాగే పెంచలయ్య తను ఉన్న చెట్టు దగ్గరకు వచ్చి స్వామివారు అతన్ని పిలిచే వరకు కూడా స్మృతిలో లేడు. అప్పుడు అతన్ని పిలిచి స్వామివారు అనుగ్రహించారు. స్వామి, మీరు ఎక్కడికి వెళ్ళొస్తున్నారు అని అడిగాడు అతను అమాయకంగా. అయ్యా, పైవాళ్ళు పిలిస్తే వెళ్ళి పలకరించి వస్తున్నాలేయ్యా అని నవ్వారు స్వామి. ఆ నవ్వు చూసిన అతని జన్మ ధన్యమైపోయింది. ఇంకేమీ అడగాలనిపించలేదు. స్వామివారిని చూస్తూ ఉండిపోయాడు. కొంత దూరం పోయాక స్వామివారి రూపం కనిపించలేదు. అప్పుడు చెట్టు దగ్గర పక్షుల చప్పుడికి అతను లేచి కూర్చున్నాడు. తెల్లవారింది. స్వామివారు నీటిపై ఆసనం వేసుకొని కూర్చొని ధ్యానంలో ఉన్నారు. ఎవరో మహానుభావులు వచ్చారు. అప్పుడు అతనికి స్పృహ తప్పింది. తెల్లవారాక మళ్ళీ అతనికి స్పృహ వచ్చింది. అదే స్వామివారి మాయ. వారి శక్తిని ఎవరికీ అర్థం కానివ్వలే స్వామి. ఒకసారి స్వామివారు పెంచలడ్డిని పిలిచి బండి కట్టమన్నారు. ఎద్దులకు మేత వేసి అతను శుభ్రంగా కడిగి సిద్ధంగా ఉంచాడు. పెన్నబద్వేల్ నుండి పెన్న దాటి ఒడ్డుకు చేరుకున్నారు. అక్కడ పని చూసుకుని తిరుగు ప్రయాణం అయ్యారు. అనుకోకుండా పై ప్రాంతంలో ఎక్కడో వర్షాలు కురిసిన కారణంగా పెన్నకు విపరీతంగా వరద నీరు వచ్చి చేరింది. పెన్న దాటే అవకాశం లేదు. తాటి చెట్టు లోతు నీరు ప్రవహిస్తున్నది. ఈరోజు ఇక్కడే పడుకొని రేపు పెన్న తగ్గాక వెళదాం స్వామి అన్నాడు పెంచలయ్య. స్వామి నవ్వి, అయ్యా, పెన్నమ్మ మనకు దారిస్తుంది. నువ్వు బండి లోపల కూర్చో, నేను తోల్తాను అన్నారు. అతను మంచి వ్యవసాయదారుడు, అన్ని పనులు చేయగలడు. కానీ స్వామి మాట విని అతను లోపల కూర్చున్నాడు. స్వామివారు ఆ ఎద్దులను ప్రేమతో పదండమ్మా అన్నారు. అవి నాజూగ్గా నడుస్తూ ఉన్నాయి. పరమాత్మ హస్తస్పర్శతో పావనమై ముస్తాబైన రథం వల్లే ఆ బండి ఏ చడి చప్పుడు చేయకుండా నడుస్తుంది. 2 నిమిషాలలో లోపల కూర్చున్న పెంచలరెడ్డి నిద్రలోకి జారుకున్నాడు. స్వామివారు పెన్నబద్వేలు ఊరిలోకి వచ్చిన తర్వాత అతన్ని నిద్రలేపారు. అతను లేచి చూసి ఆశ్చర్యపోయాడు. కనీసం ఎద్దు తోక కూడా తడవలేదు. పెంచలరెడ్డికి నోట మాట రాలేదు. తాను చేసిన మాయకు నిద్రలోకి జారుకున్న పెంచలరెడ్డిని చూసి స్వామివారు మౌనంగా నవ్వుకున్నారు. స్వామివారి మాయా వినోదం చూస్తుంటే ఆనాటి గోపాలకృష్ణయ్య గుర్తుకు రాక మానడు. ఎన్నో జన్మల పుణ్యఫలం వలన మనం వారి భక్తులం కాగలిగాం. ఎన్ని జన్మలైనా స్వామివారిని విడవకుండా సేవిద్దాం, వారి అనుగ్రహంతో తరిద్దాం. 192 లీల నరసింహస్వామి. స్వామివారు పెంచల కోనలో సుమారు 12 సంవత్సరాలు తపస్సు చేసినట్లుగా అనేక మంది వద్ద ప్రస్తావించారు. కొన్ని చీటీలలో కూడా ఈ విషయం వ్రాయించారు స్వామి. ఆ ప్రాంతం తపస్సుకు అనుకూలమైన ప్రాంతం. కణ్వ మహర్షి స్వామికి దర్శనం ఇచ్చింది కూడా ఈ క్షేత్రంలోనే. స్వామివారికి దివ్యశక్తులు సంప్రాప్తించింది కూడా ఇక్కడే.
ఆ తర్వాత అనేక మంది తపస్సు చేసుకుంటున్న ఋషి సమూహం దర్శనం అహోబిలంలో జరిగింది. వారి వద్దకు తీసుకుని వెళ్ళి కణ్వ మహర్షి స్వామివారికి ఆ దివ్య ఋషుల ఆశీస్సులు కూడా ఇప్పించారని మాకాని వెంకట్రావు గారి వంటి పెద్దలు మనకు చెప్తూ ఉంటారు. స్వామివారికి పునర్జన్మ కూడా ఇక్కడే జరిగింది. నరసింహస్వామి ప్రత్యక్షమై అనుగ్రహించారు. అప్పుడప్పుడు ఏకాంతంగా స్వామివారి మూర్తి ఎదురుగా కూర్చుని ఏవో మాట్లాడుతూ ఉండేవారు స్వామి. ఇది అనేక మంది భక్తులకు తెలిసిన విషయమే. పెంచిలకోనలో స్వామికి అణువణువు తెలుసు. తరచుగా ఈ ప్రాంతం వచ్చి కొన్ని రోజుల పాటు ఇక్కడ గుండం వేస్తుండేవారు. ఇక్కడ గుండం వేసినప్పుడు స్వామివారు తరచూ అయ్యా 10 మైళ్ళ పాపం పోయింది కదయ్యా అనేవారు. అంటే ఈ క్షేత్రాన్ని ఎంచుకోవడం, అక్కడి నుంచి పాపాన్ని పారద్రోలే బాధ్యత స్వామివారు తీసుకొని ఆ క్షేత్రానికి వైభవాన్ని తీసుకుని వచ్చారు. కేవలం శనివారం నాడు వారపూజ మాత్రమే జరిగే దేవాలయం ఈనాడు నిత్య కళ్యాణం పచ్చతోరణంగా భక్తుల పూజా కైంకర్యాలతో కళకళలాడుతోంది. ఇదంతా స్వామివారు ఆ రోజు చేసిన తపఃఫలితమేనని ఎంతోమంది భక్తుల అభిప్రాయం. నరసింహస్వామి వారి ముద్దు బిడ్డగా భగవాన్ శ్రీ వెంకయ్య స్వామివారు పెరిగి సర్వశక్తులు ఇక్కడే పొందారు. స్వామివారు ఇక్కడ ఉన్నప్పుడు తపస్సు చేసుకున్న కాలంలో బొంతపాలు త్రాగడం కొంతమంది గిరిజనులు చూశారు. బొంతపాలు త్రాగిన వారు బ్రతికే అవకాశం లేదు. అది మహనీయులకే సాధ్యం. స్వామివారు బొంతపాలు త్రాగడం చూసిన గిరిజనులు స్వామివారిని అసామాన్యులని గుర్తించి గౌరవించారు. 4 దిక్కుల స్వామి 3 సంవత్సరాల చొప్పున 12 సంవత్సరాలు అక్కడే తపస్సు చేశారని గిరిజనులు చెబుతున్నారు. స్వామివారి ఈ క్షేత్రంలో అనేక మందిని దీర్ఘవ్యాధుల నుండి కాపాడటం జరిగింది. వేలూరు రామానాయుడికి ప్రాణాంతకమైన క్షయవ్యాధికి పరిహారం చెప్పి ఆయుష్ పెంచి చీటీ వ్రాసి ఇచ్చింది కూడా ఇక్కడే. మునగా రాములశెట్టికి ఉన్న కుష్ఠవ్యాధిని కట్టడి చేసింది ఇక్కడే. అనేక మందికి అన్న సమారాధన జరిపించేవారు. ఇక్కడ ఉండే నిరుపేదలైన ఆ గిరిజనులకు స్వామివారంటే ఎంతో ప్రేమ. వారితో ఎంతో ఆప్యాయంగా ఉండేవారు స్వామి. స్వామివారు ఇక్కడ ఉన్నప్పుడు అనేక గ్రామాల్లో ఉన్న దుష్టశక్తులను పారద్రోలారు. వారిని దర్శించుకున్న వారికి ఎలాంటి గ్రహపీడలు ఉన్నా తొలగిపోయేవి. భక్తులకు దృఢ విశ్వాసం కలిగించే అనేక లీలలు ఇక్కడ జరగడం కూడా చాలా విశేషం. స్వామివారి తపోభూమి కావడంతో వారు తరచుగా ఈ క్షేత్రాన్ని సందర్శిస్తూ ఉండేవారు. ఎక్కువ మంది ఈ ప్రాంతంలో నరసింహస్వామిని ఆరాధించే భక్తులు, ముఖ్యంగా గిరిజనులు, స్వామివారిని నరసింహస్వామివారి రూపంలో కొలుస్తారు. పెనుసుల నరసింహస్వామి వారిని శ్రీమన్నారాయణమూర్తిగా భక్తులు ఆరాధిస్తున్నారు. నిరుపేదల నారాయణమూర్తిగా వెంకయ్య స్వామి వారిని ఆరాధిస్తున్నారు. అంటే వారు వీరు వేరు కాదు కదా. అందుకే గొలగముడి క్షేత్రాన్ని అసంఖ్యాకంగా దర్శించి అనుగ్రహం పొందుతున్నారు. భగవద్గీతలో చెప్పినట్లుగా ధర్మ సంస్థాపన కోసం నేను అవతరిస్తూనే ఉంటాను అన్న మాట నిజమే అనిపిస్తుంది. వారు చేస్తున్న లీలలు మానవ మాత్రులు చేసేవి కాదు. సాక్షాత్తు మహావిష్ణువు యొక్క అంశావతారంగా భక్తులు పూజించే భగవాన్ వెంకయ్య స్వామి వారిలో నరసింహస్వామి వారిని చూసుకుని పూజించే భక్తులుండడం తప్పు కాదేమో. 193 ఫోటో కోసం ఉపవాసం. స్వామివారి మందిరంలో స్వామివారివి కొన్ని ఫోటోలు కనిపిస్తాయి. ఒక్కో ఫోటో ఒక్కోసారి దిగినవి. ఆ సందర్భం వేరు, అవి ఇచ్చే సందేశం వేరు. నేను ఫోటోల గురించి సమాచారం సేకరించి భక్తులకు ఆ ఆనందపు విందు వడ్డించాలనే ప్రయత్నంలో ఉన్నాను. ఆ ఫోటోలలో ఒక ఫోటో మాత్రమే స్వామివారి స్టూడియోకి వెళ్ళి దిగిన ఫోటో. నా దృష్టి దాని మీద పడింది. దాని వెనుక ఒక పెద్ద కథ ఉంది. ప్రతి స్వామి భక్తుడు ఈ కథ తెలుసుకోవాల్సిందే. గొలగముడి వెళ్ళినప్పుడు నేను 2-3 రోజులు ఉన్నప్పుడు కొంతమంది భక్తులు చెప్పిన సమాచారాన్ని 2006 నుండి సేకరిస్తున్నాను. నా దగ్గర ఉన్న స్వామివారి లీలలలో అద్భుతమైన ఈ లీలను మీకు ఈరోజు అందించడం నా వంతు, ఆస్వాదించడం మీ వంతు. రాజుపాలెం గ్రామంలో ప్రతి ఇంట్లోనూ స్వామివారు ఆత్మీయులల్లే ఉండేవారు. జయరామరాజు, పెద్దయ్యరాజు వాళ్ళ కుటుంబ సభ్యులకు స్వామివారు ఆత్మబంధువు. ఒకసారి స్వామివారు పెన్నబద్వేలులో ఉన్నప్పుడు వెంకటరాజు దంపతులు వచ్చి కలిశారు. ఆ సమయంలో ఆమె గర్భవతి. పుట్టబోయే బిడ్డ గురించి అడిగారు. మగబిడ్డ పుడతాడు, కానీ తండ్రికి ప్రాణగండం ఉంది అని చెప్పారు స్వామి. ఏం చేయాలో చెప్పండి స్వామి అని అడిగితే, తిరుమల వెళ్ళి తలనీలాలు సమర్పించి వెంకటేశ్వర స్వామి వారిని దర్శిస్తే ఆ దోషం పోతుంది అన్నారు స్వామి.
వీళ్ళు ఆ తిరుపతి యాత్ర చేయడానికి కూడా డబ్బులు లేని కడు బీద పరిస్థితిలో ఉన్నారు. ఆమె మగబిడ్డకు జన్మనిచ్చింది. 7వ రోజు కామెర్ల దెబ్బతో వెంకట్రాజ్ చనిపోయాడు. స్వామివారు ముందుగా హెచ్చరించినా వీళ్ళు తెలుసుకోలేకపోయారు. నారాయణమ్మ చిన్న వయసులోనే విధవరాలైంది. వారికి ఒక ఆడపిల్ల సుబ్బలక్ష్మి, మగపిల్లవాడు సీతారామరాజు. ఆమె ఇద్దరినీ కష్టపడి పెంచి పోషించసాగింది. ఆమె చాలా మొండి మనిషి. ఒకరోజు సూర్యగ్రహణం, అందరూ సూర్యుని వైపు చూడకూడదు అని చెప్పినా కూడా చూసింది. ఆమె కంటి చూపు పోయింది. తల వంచుకొని చూస్తే కొంచెం మాత్రమే చూపు కనిపిస్తుంది ఆమెకి. అందరూ కూడా వద్దన్నా చూసావు, ఇప్పుడు అనుభవించు అని మందలించారు ఆమెని. స్వామివారి కోసం వెతుక్కుంటూ పెన్నబద్వేలు వచ్చింది. స్వామివారు ఆమెను చూసి, చూపు ఎడికి పోద్దమ్మా, వస్తుండలేదా అని 3 రోజులు ఉండమని చెప్పారు. 3 రోజులు మంత్రించారు. ఆమెకు తిరిగి చూపు వచ్చింది. ఈ భక్తురాలు స్వామి ఎడల ఎంతో భక్తి శ్రద్ధలతో ఉండేది. స్వామివారు కూడా ఈమెంటే ఎంతో ఆప్యాయంగా ఉండేవారు. భర్త లేని ఆడమనిషి, చిన్నపిల్లలు, కష్టపడి పనిచేసి పిల్లలను పోషిస్తోంది. ఒకరోజు స్వామివారిని ఆమె ఒక కోరిక కోరింది. స్వామి, మీరు తపస్సు కోసం అటు ఇటు వెళ్తుంటారు. మిమ్మల్ని పూజించడానికి నాకు ఒక ఫోటో ఇవ్వండి. నేను ఇంట్లో పెట్టుకుని రోజు పూజించుకుంటాను. నా మాట కాదనద్దు అని ప్రార్థించింది. స్వామివారు ఒప్పుకోలేదు. స్వామివారి మీద అలిగి ఇంటికి వెళ్ళి నిరాహార దీక్ష ప్రారంభించింది ఆమె. రాజుపాలెంలో పెద్దలందరూ చెప్పినా కూడా ఆమె వినలేదు. పెద్దయ్య రాజు ఈమెకు చిన్న అన్న. ఆయన స్వామివారికి మంచి సన్నిహితులు. అతను స్వామివారి దగ్గరకు వచ్చి ఆమె పరిస్థితి విన్నవించారు. స్వామి ఆయనతో, ముందు వెళ్ళి అన్నం తినిపించిరా, మనం అప్పుడు చూద్దాం అన్నారు. స్వామివారు మాట ఇస్తే కాదనలేదు కాబట్టి రాజుపాలెం వచ్చి ఆమెకు నచ్చజెప్పి అన్నం పెట్టాడు. అన్నమాట ప్రకారంగా మరునాడు స్వామివారు పెద్దయ్య రాజుతో కలిసి నెల్లూరు వచ్చి మై హోమ్ స్టూడియోలో ఆ భక్తురాలు కోరిన విధంగా వెంకయ్య మహారాజ్ కుర్చీలో కూర్చొని ఫోటో దిగారు. అవి అప్పట్లో 5 కాపీలు ప్రింట్ చేశారు. ఆమెకొకటిచ్చారు. ఆమె గుండెల్లో గుడి కట్టి ప్రేమ అనే భక్తితో ఆత్మనివేదన చేసి స్వామివారిని జీవితాంతం అర్చించింది. ఆ విధంగా భగవంతుడు భక్తురాలి కోసం దిగివచ్చి కోరిక తీర్చి కొలువైన రూపాన్ని నేటికీ మనం గొలగముడిలో దర్శించవచ్చు. మిగతా లీలలు తరువాయి భాగంలో చెప్పుకుందాం. భగవాన్ శ్రీ 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 గొలగముడి వెంకయ్య స్వామి మహారాజుకి జై. ఓం నారాయణ. ఆది నారాయణ.